అందరికీ వందనాలమ్మా. నేటి దినం మనము 68వ కీర్తన 27 నుండి 35 వచనాలు ధ్యానం చేసుకుందామా. కనిష్ఠుడగు బెన్యామీను వారి ఏలిక అచ్చుటనున్నాడు. యూదా అధిపతులు వారి పరివారం అచ్చుటనున్నది. జెబులూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలం కలుగు నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. వెల్లిలోని మృగమును, ఆగోగుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపు. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చెదరు. కుషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, నీ దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగా ఉన్న ఆకాశ వాహనం ఎక్కువ వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. దేవుడు స్తుతి నొందును గాక. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే కనుకమ్మా, కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబులూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు ఉన్నారు. మరి ఇక్కడ అనేకమైనటువంటి అధిపతులు అక్కడ ఉన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు అనమాట. నీ దేవుడు నీకు బలము కలుగజేయుచున్నాడు, బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. మరి ఇక్కడ మనం సహజంగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనకన్నా బలవంతులు అనేటటువంటి వాటిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని విషయాల్లో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే వాళ్ళతో యుద్ధం చేయమని కాదు నా ఉద్దేశం. దేవుని గురించి మనం చెప్పాలి అని మనకు ఉత్సాహం ఉన్నా, ప్రేరేపణ ఉన్నా, మనం ఏం చేస్తామంటే వారి దేవుడి గురించి వారికి వివరించం కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ దేవుడు అధిపతులు అచ్చట ఉన్నారు కాబట్టి వారికి కలుగజేసిన బలమును ఆయన ఏం చేస్తున్నాడమ్మా మరలా బలపరుస్తూ ఉన్నాడు. ఏమైతే చేసి ఉన్నారో దాన్ని బలపరుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనము చేయాల్సిన పని ఏమైనా ఉంది అంటే కనుక అదేంటి అంటే దేవుని యొక్క లేఖనాలను ప్రచురపరిచే విధానమును కలిగి ఉండగా తన విశ్వాసి కూడా ఎదుటిగా ఉన్నటువంటి వారి యొక్క బలమును బట్టో, వారి యొక్క అధికారాన్ని బట్టో మనము వారిని ఎక్కువగా అంచనా వేసి మన దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ ప్రచురపరిచే విషయంలోనూ వెనకడుగు వేసేవారుగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కలుగు చేసిన బలము మనకున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భము ఎలాంటిదైనా కూడా మన యొక్క విధానంలో ఈ సందర్భాన్ని కనుక ఆపాదించుకుంటే మనము దేవుని యొక్క నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించేవారుగా మనం ఆశ కలిగి ఉన్నవారమై ఉన్నాయి కదా, ఆయన గురించి వివరించే విధానం మనం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు. మరి దేవుని యొక్క ఆలయాన్ని బట్టి ఎవరు తీసుకొస్తున్నారమ్మా? రాజులు తీసుకొని వస్తారు. అలాగే రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలు తెచ్చినట్లుగా వాటిని గద్దింపు. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక మృగాలు, ఆబోతులు, అలాగే దూడలు, అలాంటి స్వభావం కలిగినటువంటి వారు సైతం కూడా దేవుని యొక్క మందిరానికి ఆయన నడిపించే విషయంలో వారిని తప్పగా గద్దిస్తాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనం గమనించాలి, మన యొక్క విధి విధానాల్లో
మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక మన శక్తిని మనం అంచనా వేసుకొని కొన్ని విషయాల్లో మనము ఆగిపోతూ ఉంటాం. దేవుడి గురించి వివరించే విధానం మా గృహంలో కావచ్చు, మన యొక్క చుట్టుప్రక్కల వాళ్ళతో కావచ్చు, మనం మార్గాన్ని తెగించలేకపోతాం. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏమై ఉన్నాయి? జీవ మార్గమై ఉన్నది. అర్థమైందా? ఖండించాల్సిన యొక్క ఖండించాలి, వివరించాల్సిన విషయం ఉన్నప్పుడు వివరించాలి. అదే ఇక్కడ జరుగుతున్నది. ఎలాంటి స్వభావాలు చూస్తున్నారు ఇక్కడ? మృగము, ఆబోతు, అలాగే దూడలు అంటే 3 విభిన్నమైన ఉన్నాయి. మృగం ఏం చేస్తుంది? చంపి తినేస్తుంది, అవునా? ఆబోతు తెలుసు కదా, తెలుసా తెలియదు ఎంతకి? ఆంబోతులు అంటే మనం ఆంబోతు అన్నాం, ఇక్కడ వాస్తవానికి వాటి పేరు ఆబోతు. మరి ఆబోతుల గుంపు ఏం చేస్తాయి? ఎదురు ఎవరున్నారు చూడవు, కుమ్ముకుంటారో నెట్టుకుంటారో ఎట్టబట్ట వెళ్ళిపోతాయి. అంటే ఈ స్వభావాలు ఏంటంటే క్రూరమైన స్వభావం కలిగిన వారు, అలాగే మూర్ఖ స్వభావం కలిగిన వారు, అలాగే దూరం వంటి జనులు. దూరం వంటి వారు అంటే ఎవరంటే సౌమ్య స్వభావులు అనుకుంటాం. ఎందుకంటే దూడ విహారం చేయదుగా, చేస్తుందా? చేయదు. సౌమ్య స్వభావం కలిగిన వారు అంటే 3 రకాల స్వభావాలు కలిగినటువంటి వారు సైతము లొంగి వెండి కడ్డీలు తెచ్చినట్లు వాటిని గద్దించయ్యా. మరి కీర్తనకారుడు దేవుని వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా మా యొక్క జనాంగంలో 3 రకాల స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. 1 క్రూర స్వభావం, 2 మూర్ఖ స్వభావం, 3 సౌమ్య స్వభావం. మరి ఈ 3 కూడా నీ యొద్దకు వచ్చి కానుకలు అర్పించు విధముగా వారిని గద్దించు. కలహప్రియులు అంటే కలహప్రియులు దేవునికి ఇష్టలు కాదు. కలహప్రియులు అంటే ఎవరు? మళ్ళీ ఎక్కడ ఇదే కొత్త పదంగా ఉందా? గొడవలు పెట్టే విధానాన్ని ఇష్టపడేవారే కలహప్రియులు. అర్థమైందమ్మా? అంటే ఒకరి గురించి ఒకరికి చెప్పి వారి ఇరువురి మధ్య తగాదా పెట్టి వేడుక చూసేవారు అని అర్థం. అలాంటి వారు సైతము కూడా దేవునికి ఇష్టలు కాదు. అందుకే దేవుడు వారిని ఏం చేస్తున్నారో చూడమ్మా, కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని బిడ్డలమైన మనము కలహం పెట్టేవారుగా ఉండాలి అనేటటువంటి ఆలోచన దేవుడికి ఇష్టమైన ఆలోచన కాదు. ఆ ఆలోచన కలిగినటువంటి వారు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చెదరగొడుతున్నాడు, అంటే తరిగి వేస్తున్నాడు అని అర్థం. కాబట్టి మనం గమనించాలి, అనేక రకాల స్వభావాల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. ఆ యొక్క స్వభావానికి తగిన విధముగా మనము నడుచుకోవడం మన వంతయ్యం. కాబట్టి మనం గమనించాలి. అలాగే చెప్ప ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించు. అంటే సమస్త భూమి, దాన్ని ఏలేటటువంటి రాజ్యాలారా మీరంతా కూడా దేవుని గురించి పాడండి, ప్రభువుని కీర్తించండి. ఐగుప్తుల నుంచి ప్రధానులు వస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఐగుప్తు దేశం బాగా సమృద్ధి కలిగిన దేశంగా ఉన్నదనుకుంటాం. అంటే దీని అర్థం ఏంటంటే అగ్రరాజ్యము సైతము దేవుని వద్దకు వస్తుంది. అలాగే కూషీయులు కూడా దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే గొప్పవారైనా సరే, ఏమీ లేని వారైనా సరే దేవుని వద్దకు వచ్చేవారే వారు. అయితే వారిని నడిపించుటలో నీ భాగస్వామ్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక విధానంలో ఎవరో ఒకరు మారుతారు దేవుడి వైపు, ఓకేనా? తప్పదు, మారుతారు. మరి వారు మారే విధానము కారణం ఏవైతే సంతోషం కదా, వారు మారటానికి కారణం ఏవైతే సంతోషం కదమ్మా. వాళ్ళు క్రూరులు అని చెప్పేసి వారికి చెప్పకుండా ఉంటాం, వారు మూర్ఖులు అని వారికి చెప్పకుండా ఉంటాం, వీరు అమాయకులు, వీరు అర్థం చేసుకోలేరు అని వారికి చెప్పకుండా ఉండటం వల్ల ఉపయోగం ఉందా? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? ఐగుప్తులో నుండి ప్రధానులు వస్తారు, అలాగే కూషీయులు దేవుని తట్టు చేతులు చాటు పరిగెత్తుకుంటూ వస్తారు, అలాగే మృగాలు వస్తాయి, ఆబోతులు వస్తాయి, దూడల వంటి వారు కూడా వస్తారు. అంటే
ఆ వచ్చేటటువంటి వారు రావడం తథ్యమై ఉండగా వారికి నువ్వు ప్రచురపరచుట నీ బాధ్యత అయి ఉండగా ఆ ప్రచురపరచుటకు నువ్వు జాగు చేసిన ఎడల దేవుడిని గణపరిచే విధంగా ఉండగలుగుతామా మనం? ఏమా ఆయన నామ కీర్తిని మనము ప్రచురపరిచేవారుగా ఉంటామా? ఉండలేదు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే అగ్రరాజ్యంలో నుండి వారు వస్తారు, అలాగే కుషీలు వస్తారు. అంతేకాదు భూరాజ్యము రారా దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. ఎందుకంటే అనాదిగా ఉన్న ఆకాశ వాహన ఆకాశ వాహనం ఎక్కిన వారిని కీర్తించడం అంటే ఎవరిని? దేవదేవుణ్ణి. అనాదిగా ఉన్నటువంటి ఆకాశ వాహనం ఎక్కి వారిని ఎవరైతే ఆ వాహనాన్ని ఎక్కుతున్నారో ఆయన ఏం చేయాలి? మనం కీర్తించాలి. ఆయన తన స్వరము వినపరచేయును, అది బలమైన స్వరము. బలమైన స్వరము అంటే ఏంటి తెలుసమ్మా? దేవుడు తన స్వరాన్ని మనకు వినపడేలా చేస్తాడు. వినటానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ స్వరం మనం వినగలిగినప్పుడు మనకు బలము చేకూర్చడం, గొప్ప ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఒకరోజు మనం ఒక చిన్న సన్నివేశాన్ని మనం వివరించుకున్నాం. ఏంటంటే ఒక అతడు బాగా అప్పులు పాలైపోయి చనిపోదాం అనుకుని ఒక చోట నిలబడి ఒక చోటకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ పక్కన కూర్చున్నటువంటి ఆయన, నేను నీకు కావలసినంత డబ్బిస్తాను, నువ్వు భయపడకుండా నువ్వు చేయాలనుకున్నది చెయ్యి, అయితే నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క చెక్కుని నువ్వు ఎప్పుడు వాడాలి? అత్యవసరమైన పరిస్థితుల్లోనే వాడాలి. అయితే నువ్వు ఆ చెక్కుని క్లియర్ చేసుకుంటే నువ్వు ఎంత క్లియర్ చేసుకుంటే అంత డబ్బు వచ్చింది అని ఆయన చెప్పినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన ఎవరుగా ఉన్నాడు? గొప్ప ధనవంతుడుగా, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడుగా ఉండగా అతని చెక్కు తీసుకొని జేబులో పెట్టుకొని ధైర్యముగా వెళ్ళి అతను ఇవ్వవలసిన వారందరికీ చెప్పి, నేను ఫలానా టైంలో మీ అందరికీ చెల్లిస్తానని చెప్పి అతను చేయదలుచుకున్న పని, అంటే మరణించడం కాదు, అతను అభివృద్ధి కావడానికి ఏమైతే చేయాలో దాన్ని చేస్తూ ఒక్కొక్కరి బాకీ తీర్చుకుంటూ వచ్చి చివరికి అందరి బాకీలు తీరిపోయాక ఆ పెద్ద మనిషి ఇచ్చిన చెక్కును తిరిగి ఇచ్చేద్దామని ఆయన యొక్కకు ఈయన వెళ్ళినప్పుడు, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసినప్పుడు, ఆయన చెక్ ఆయనకు అందిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడి, ఈ చెక్ నేను ఇచ్చింది కాదు, అసలు ఈ బ్యాంక్ లో అకౌంట్ నాకు లేదు, అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అన్నప్పుడు ఆయనకు బలాన్ని ఏమి తెచ్చిపెట్టింది? ఇచ్చిన చెక్క, విన్న మాట. ఇచ్చిన చెక్కే బలాన్ని ఇచ్చుంటది, కానీ మాట్లాడిన ఆయన ఎవరు? చెక్కుకు విలువ లేదు. ఎందుకంటే పేదవాడికైనా చెక్కు ఉంటది, చెక్ ఎవరు అప్లై చేసినా ఇస్తారు, చెక్కుకు విలువ ఉంది. ఆ చెక్కు ఇచ్చిన వారికి విలువ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు కోటీశ్వరుడు ఒక చెక్ ఇచ్చాడు అనుకోండమ్మా, దానికి విలువ ఉంటుంది. ఒక బేదవాడు చెక్ ఇస్తే విలువ ఉంటుందా ఎవరికైనా? కడు బేదవాడు ఉన్నాడు, వాడు వచ్చి ఇదిగో నీ అప్పు తీరిపోతుంది, ఇదిగో ఈ చెక్ నీ దగ్గర పెట్టుకో, నీకు ఎప్పుడు అవసరం అప్పుడు డబ్బులు తీసుకుంటే నమ్ముతాడా? ఎందుకని? అరే బాబు నువ్వు నాకన్నా బేదవాడిగా ఉన్నావు, నీ దగ్గర ఏముంటాయి అని తోసివేస్తాడు. కానీ అత్యంత ధనవంతులు వచ్చి తన చెక్కునిస్తే ఆ ధనవంతుని చూసి ఆ చెక్కుకున్న విలువ అంచనా వేస్తాడు, కానీ చెక్కును చూసి ఆ ఇచ్చిన అతను అంచనా వేస్తారా? కాబట్టి మాట, ఆయన స్వరము నీకు వినబడినప్పుడు అది బలముగా నీ చెంతకు వస్తుంది, బలమైన స్వరముగా. ఆ బలం ఏమై ఉంటుందంటే నిన్ను ఉత్తేజపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు కావాల్సిన సమస్తమును తెచ్చి పెడుతుంది. అయితే ఆ స్వరము వినుటకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ స్వరాన్ని వినటానికి ఎలా ఉండాలమ్మా? సిద్ధంగా ఉండాలి. అంతేగాని అబ్బా విందాములే, నాకున్న కష్టాలే ఎక్కువగా ఉన్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు నేను మోసపోవడం అనే ఆలోచనతో ఉంటే కనుక బలమైన స్వరము నీ దరి చేరదు. చేరని స్వరము నిన్ను బలపరచలేదు. బలపరచని నీవు ధైర్యము చెడిన వాడుగా ఉంటావు, ధైర్యము లేని నీవు పిరికివాడి అవుతావు. కాబట్టి అలాగున కాక దేవుని నామాన్ని గణపరిచే వారుగా మనం ఉంటే, ఆయన నామ కీర్తన మనము కీర్తించేవారుగా ఉంటే, ఆయన గురించి పాడేవారుగా మనం ఉంటే కనుక మనము తప్పక ఆయన స్వరమును వినేవారుగా ఉంటాం. ఆ స్వరము మనల్ని ఏం చేస్తుందమ్మా? బలపరుస్తుంది.
కాబట్టి మనం గమనించాలి. దేవునికి బలాతిశయము ఆరోపించుడి, మహిమోన్నతుడైనటువంటి ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. అంతరిక్షమున ఆయన యొక్క బలాతిశయం ఉన్నది. అర్థమైందా? అంతరిక్షంలోకి వెళ్తున్న మనం వెళ్ళలేదు కానీ మనకు తెలియదు. అంతరిక్షంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాటిని నాసా, ఇస్రో వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాటిని చూస్తారు. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథం లిఖితమైనదేమని, అంతరిక్షం అందు ఏముందమ్మా? ఆయన బలాతిశయం ఉన్నది. ఆయన బలం ఏంటో అక్కడ తెలుస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి బలము అంటే బరువు అనుకుంటాం. ఊరక 1000 టన్నుల బరువు ఉన్నది తీసుకెళ్లి అంతరిక్షంలో పెడితే నువ్వు వేలుతో జరపచ్చు దాన్ని, తెలుసా? ఎందుకని? నువ్వు అక్కడ అలాగా వేలాడుతూ ఉంటావు, అది కూడా అలాగే వేలాడుతూ ఉంటావు. ఇక్కడ ఒక 150 కేజీలు ఉన్న బండిని ఎంతసేపు తోస్తాం మనం? వేయగలుగుతామా? కొంచెం ఆయాసం. 150 కేజీలే బుల్లెట్ అనుకోండి, ఆయిల్ అయిపోతే నెట్టుకుంటూ పోవాలి, ఆయాసం వస్తుంది. అవునా? అదే అక్కడ నువ్వు నిలబడగలిగిన పరిస్థితి నీకు ఉంటే కనుక అక్కడ వేలాడుతున్నటువంటి 1000 టన్నుల వస్తువులు నువ్వు ఊరక చేత నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఎందుకని? అక్కడ భూమికున్న బలముగా దాన్ని చూపించేది. అక్కడ ఏం చూపిస్తుంది? అక్కడ దేవుని యొక్క బలము మాత్రమే అక్కడ ఏం చేస్తుంది? సమస్తమును ఏం చేస్తుంది? ఆజ్ఞాపిస్తుంది. అర్థమైందా? కాబట్టి గమనించండి, దేవునికి బలాతిశయమును ఆరోపించడి అంటే దేవుని యొక్క బలాతిశయాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలాగే మహిమోన్నతుడైనటువంటి ఆయన ఇజ్రాయేల్ని ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు ఎలా ఉన్నామా? భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమములను అనుగ్రహించుతున్నాడు. అంటే బలాన్ని, పరాక్రమాన్ని. పరాక్రమం అంటే అర్థం ఏంటి? విజయం, గెలుపు, స్థిరత్వం. పరాజయం కాదు దాని అర్థం. పరాక్రమం అంటే పౌరుషం, రౌద్రం. అలాంటి విధానాన్ని ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతి నందును కాక. కాబట్టి మనం గమనించాలి, దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను, ఆయన కృపను మనం గమనించేవారుగా ఉండాలి. ఆయన స్వరమును మనం వినగలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఆ స్వరము నిన్ను బలపరుస్తుంది, ఆ స్వరము నిన్ను నడిపిస్తుంది, ఆ స్వరము నిన్ను నిలబెడుతుంది. కాబట్టి ఆయన స్వరము కోసం మనము వేచి ఉన్నవారుగా ఉంటూ, ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటూ, ఆ స్వరమును వినటంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమును చవిచూచిన వారుగా ఉంటూ, ఆయన బలాతిశయములను మనం కొనియాడేవారుగా ఉండాలని, వాటి గూర్చి తెలుసుకొని ఆ యొక్క విధానముతో దేవుణ్ణి స్తుతించాలని, అందు నిమిత్తమైనటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మా.